దేవుడు ఒక ఛాలెంజ్ పెడుతూ ఒక వ్యక్తిని నా ముందుకి నేను మినిస్టర్లకు రావడానికి ఆయన ఒక విషయాన్ని చూపించిన విషయం ఏంటో తెలుసా? ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ, ఒక అమ్మాయి పుట్టింది, చాలా అందంగా ఉంది, కానీ 1,00,000 మందిలో ఒకరికి కూడా రావడం కష్టమంట. అలాంటి రోగం వచ్చింది. రోగం ఎలాంటిదో తెలుసా? ముఖం తప్పించి ఇంకేవి పనిచేయవు. అమ్మాయికి అన్నయ్య ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. ఆ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో ఉన్న ఆ పరిస్థితి బట్టి ఒకరోజు టీవీలో సినిమా వచ్చింది, కరుణామయుడు సినిమా చూశారు. యేసుక్రీస్తు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని బైబిల్ ఎవరికో అడిగి తెప్పించుకొని బైబిల్ చదివారు. విషయం అర్థమైపోయింది, యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలిసిపోయింది, నమ్మేశారు. ఈ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో నమ్మింది ఎవరో తెలుసా? ఈ బెడ్ పైన ఉన్న ఈ రోగంతో ఉన్న ఈ అమ్మాయి నమ్మింది, వాళ్ళ నాన్నగారు నమ్మారు. ఇంట్లో ఉన్న తల్లి అన్నయ్య నమ్మల. అంతవరకు తన తల్లి ఆ బెడ్ మీద తనకి అన్ని అవసరాలు అక్కడే ఉంటాయి, క్లీన్ చేయాలి, బాగు చేయాలి, అన్నం తినిపించాలి, అవన్నీ తల్లి చేసేది. ఇంకా అక్కడ నుంచి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవడం ఏంటి, మనం బ్రాహ్మణులం కదా, గొప్పవాళ్ళం కదా, యేసు ప్రభువుని నమ్ముకోవడం ఏంటి, అంత చీప్ దేవుడిని నమ్ముకోవడం ఏంటి, ఆ దేవుడు ఈ దేవుడు అని మాట్లాడి తిట్టి తనకి సాయం చేయడం మానేసింది. అక్కడ నుంచి తండ్రే తనకు అన్ని సహాయాలు చేసేవాడు. తినిపించడం, క్లీన్ చేయడం ఒకటి కాదు, ప్రతిదీ కూడా తండ్రే చేసేవాడు. అయితే ఒకరోజు అక్కడెక్కడో మీటింగ్స్ అయితే ఒక పాస్టర్ చూడడానికి వెళ్ళారంట. ఆ పాస్టర్ ఏమో ప్రార్థన చేయడానికి పిలిచారు. పాస్టర్ గారు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆ పరిస్థితి అర్థమైంది. అప్పుడు మొదటిసారి ఆ పాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి బెడ్ పైన వేస్తే నిలువుగా బెడ్ ఆ చివరి నుంచి ఈ చివరికి ఉంది, తెల్లగా చాలా అందంగా చక్కగా ఉంది. మాటలు మాత్రమే మాట్లాడగలదు, ఫేస్ మాత్రమే కదలగలదు, ఇంకేమీ కదలదు. అయితే ఫాదర్ చెప్తున్నాడు, ఇది పరిస్థితి, ఇది ఇలాంటి రోగం, కానీ మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, కారణం ఎలా అని తని చెప్పారు. అయితే చివరికి ఆ పాస్టర్ గారు వచ్చేస్తున్నప్పుడు ఆ పాప అందంట, సార్ మేము చదువుతున్నప్పుడు బైబిల్లో మాకు ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి, మాకు అర్థం కావట్లేదు, మేము ఉత్తరం రాస్తాం, దానికి ఆన్సర్లు రాస్తారంటే తప్పకుండా అమ్మా రాస్తానని చెప్పి ఒక మాట చెప్పి ప్రార్థన చేసి ఆ సేవకుడు వెళ్ళిపోయాడు. 4 సంవత్సరాల వరకు ఉత్తరాలు వచ్చాయి. ఈయన కూడా సమాధానం రాసేవాడంట. 4 సంవత్సరాల తర్వాత ఉత్తరాలు రావడం మానేసరికి, రాకపోయేసరికి అమ్మాయి చనిపోయిందేమో అనుకున్నారంట. అక్కడికి 2 సంవత్సరాల తర్వాత మరలా అదే ఊరు నెల్లూరు వాక్యం చెప్పడానికి ఇదే పాస్టర్ గారు వెళ్ళారు. మరలా కబురు వచ్చింది, ఆ ఇంటి నుంచి ప్రార్థన చేయడానికి మిమ్మల్ని పిలుస్తున్నారండి ఆ పాప అని వచ్చింది. అప్పుడు ఈ పాస్టర్ గారికి అర్థమైంది, అరే పాప చనిపోయింది అనుకున్నాను, ఇంకా బతికే ఉందా చెల్లి అని. వెంటనే ఈ పాస్టర్ గారు సాయంత్రం సమయం కుదుర్చుకొని అక్కడ వాక్యం చెప్పడానికి అదే ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఆ ఇంటిని దర్శించడానికి వెళ్ళారు. దర్శించడానికి ఎలాగుందో తెలుసా? ఆ ఇల్లు అంతకు ముందు ఉన్నట్టు ఆ కళ లేదు, ఆ లైటింగ్ లేదు, అదొక రకమైన వాసన, అదొక రకంగా ఉంది ఇల్లు. లోపలికి వెళ్ళారు. పరిస్థితి చూసేసరికి ఫస్ట్ లుక్కే ఎలా ఉందో తెలుసా? అంతకు ముందు వెళ్ళేసరికి మా బెడ్కి నిలువుగా పడుకున్న పెట్టిన పాప, అంత పొడవుగా వచ్చిన అమ్మాయి బెడ్కి అడ్డుగా వేసినా గానీ అటు ఇటు స్థలం మిగిలిపోతుంది. మొత్తం బాడీలో ఎముకలు, చేతులు, కాళ్ళని లోపలికి లాగేసి ఒక హెడ్ మాత్రమే ఉంది. గట్టిగా బలం తెచ్చుకొని పాస్టర్ గారి ప్రైజ్ లార్డ్ చెప్పేసరికి ఈయనకు ఒక క్షణానికి గుండె చల్లగైపోయిందంట. ఆమెతో ఏం మాట చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉన్నాడు ఆ పాస్టర్ గారు. ఆ పాప చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? అన్నా దేవుడు ఎంత మంచివాడు కదన్నా అందంట. అరే ఈ పరిస్థితిలో ఉంది, దేవుడు మంచివాడని, యేసయ్య మంచివాడని ఎలా చెప్తుంది అని ఆయనకి ప్రశ్న వచ్చి, ఎందుకమ్మా అలా అన్నావు అని అడిగేసరికి ఆ పాప ఈ మాట చెప్పిందంట. 2 సంవత్సరాల క్రితం నాన్నగారికి స్ట్రోక్ వచ్చి పెరాలసిస్తో ఆ బెడ్ మీద ఉన్నారు ఎదురుగా. నేను ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నాను. మా ఇద్దరం యేసు ప్రభువుని నమ్ముకున్నామని మా అన్నయ్యకి మా అమ్మకి కోపం. మాకే సహాయం చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఒకవేళ మమ్మల్ని ఎప్పుడైనా ఏదైనా సహాయం తినిపించాలన్నా, తాగించాలన్నా, క్లీన్ చేయాలన్నా తిట్టుకుంటూ చేసేవారన్నా. మా నాన్నగారు నన్ను చూసి ఏడుస్తూ ఉండేవారు, నేను మా నాన్నగారిని చూస్తూ ఏడుస్తూ ఉండేదాన్ని. దేవునికి ప్రార్థన చేశాను, దేవా ఎలాగైనా మా నాన్నగారినైనా నన్నైనా ఎవరో ఒకరిని చంపి తీసుకుని వెళ్ళిపో అని అడిగానన్నా. దేవుడు చాలా మంచివాడు, నా ప్రార్థన ఆలకించాడు, మా నాన్నగారిని తీసుకుని వెళ్ళిపోయారు అని యేసయ్య గురించి స్తుతిస్తూ ఒక మాట చెప్పిందట సంతోషంగా నవ్వుతూ. పాస్టర్ గారికి ఇంకేం మాట్లాడలేవు, ఏం చెప్పగలను, ఏం ఎంకరేజ్ చేయగలను. ఎంతో కాలం చర్చిలో ఉన్నాం, చర్చిలకి గొప్ప గొప్ప రివైవల్ మీటింగ్స్ వాక్యం చెప్పేస్తున్నాం, చిన్న పరిస్థితి వచ్చినప్పుడు మేమే కదిలిపోతున్నాం. కానీ ఈ అమ్మాయికి ఉన్న విశ్వాసం ఏంటని మాట ఇంకేమీ చెప్పడానికి వీల్లేక కాముగా ఉన్నారు. అయితే ప్రార్థన చేసి వెళ్తానమ్మా, టైం అవుతుందంటే, అన్న ప్రార్థన చేయండి, నేను చేస్తున్న మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి అందంట. మినిస్ట్రీయా? నువ్వా అమ్మా, ఏం సేవ చేస్తున్నావు అని అడిగారంట పాస్టర్ గారు. ఆ అమ్మాయి చేసిన సేవ ఏంటో కొద్ది మాటల్లో చెప్పింది. మా నాన్నగారు నేను బలంగా ఆరోగ్యంగా ఉండాలని చాలా డబ్బులు బ్యాంకులో వేశారన్న, హార్లిక్స్ కోసం, మెడిసిన్ కోసం. కానీ ఇంకా నేను ఆరోగ్యం ఎలా వస్తుంది, ఇంకా నేను బలంగా ఉండి ఏం చేయాలి? వీరి మొహాల్లో తిట్లు చూడాలి, చిరాకు చూడాలి మా అమ్మ మా అన్ని మొఖాల్లో. కాబట్టి నేను చేసిన పని ఏంటంటే, నాకున్న డబ్బులన్నీ ఇచ్చి ప్రింటింగ్ చేయించానన్న పాంప్లెట్, సువార్త, యేసుక్రీస్తు రక్షణ సువార్త, ప్రేమ సువార్త ప్రింట్ చేయించాను. నాకు తెలిసిన కొంతమంది పాస్టర్ గారిని పిలిపించి ఆ పేపర్స్ ని నేను ఒక బల్ల రిక్షా వాడికి కబురు పెట్టాను. వాడు ప్రతిసారి వచ్చి నెలకు డబ్బులు తీసుకుని వెళ్తాడు. ఉదయం వచ్చి నన్ను ఆ రిక్షా పైన వేసుకుని ఆ కాగితాలు పట్టుకుని నన్ను తీసుకుని వెళ్లి ఒక కాలేజ్ ముందు ఎక్కడో చాప వేసి నన్ను పడుకోబెట్టి అక్కడ పేపర్స్ పెట్టి పైన రాయి పెడతాడు. ఆయన వెళ్ళిపోతాడు. మరలా
మరలా మధ్యాహ్నం టైంకో ఎప్పుడో వచ్చి నన్ను తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇలా రోజు వచ్చి నన్ను అక్కడ తీసుకుని వెళ్తాడు. అక్కడ నేను చేసే పని ఏంటంటే కాలేజీ లోపలికి వెళ్ళి బయటకు వస్తున్న పిల్లలకి గట్టిగా అరిచి ఒక మాట చెప్తానన్నా, ఇక్కడ ఉన్న కాగితం తీసుకొని చదవమని, ఇక్కడ ఉన్న పేపర్ తీసుకొని చదవమని గట్టిగా ఒక మాట చెప్తానన్నా, అదే నేను చేస్తున్న సేవ అని చెప్పేసరికి నిజంగా ఈ పాస్టర్ గారికి కళ్ళు చెమగిల్లాయి. ఒక్కసారి కూడా చర్చిలో అడుగు పెట్టలేదు, ఒక్క యూత్ రిట్రీట్కి రాలేదు, ఒక్కసారి కూడా బైబిల్ చేత్తో పట్టుకోలేదు. వెళ్తాను, చదవడం కూడా రాదు. మీరు ఆలోచించండి, మీకున్న జ్ఞానం ఏంటి, అవకాశం ఏంటి, ఆరోగ్యం ఏంటి, అవన్నీ మీ ముందున్నాయి. అలాగ సేవ చేస్తే డిజైర్ ఆ వ్యక్తిలో ఉంటే దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా? అక్కడికి కొన్నాళ్ళ తర్వాత అదే పాస్టర్ ఎక్కడో వాక్యం చెప్పడానికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారంట. ఈ విషయాన్ని చెప్పిన తర్వాత అక్కడున్న కొంతమంది సేవకులు ఆయన దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ సిస్టర్ చేసిన ఆ సేవలోనే నేను రక్షణ పొంది దేవునికి సేవకు సమర్పించుకున్నాను. నేనే కాదన్నా 30 మంది పైగా సేవకులు ఉన్నారు ఆ చెల్లి చేసిన ఆ సేవలో భాగంగానే. సేవకు వచ్చిన వాళ్ళే దాదాపు 30 మంది అంటే ప్రభువులోకి వచ్చిన వాళ్ళు, ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎంతోమంది యవ్వనస్తులు, దగ్గర 1000 ఉంటారేమో. దాదాపు 2 years ఊర్లో ఉన్న కాలేజెస్ అన్ని కవర్ చేసిందంట అతను. మనము బతుకుతున్నాం తినడానికి, ఎంజాయ్ చేయడానికి, సెటిల్ అవ్వడానికి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి. చూసావా మనం ఎంత ఇక్కడ దానియేలు కూడా జీవించాడు. ఎంత గొప్ప సెటిల్మెంట్ దేవుడు దానియేలుకి ఇస్తే సెటిల్ అయిపోవాలని ఆశించలేదు. అక్కడ నాకు ఏ పని లేకపోయినా అక్కడికి వెళ్ళి గోడ కట్టుకుంటాను మీరు నన్ను పంపించేస్తే అని ఇశ్రాయేలీయుల నుంచి, ఆ బబిలోనియా నుంచి విడిపించడానికి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ శ్రమ